హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ గౌరీని అయితే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారు, మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో చూస్తున్నారా, ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాగాలేదు. చాలామంది నన్ను వీడియోస్లో కూడా ఏంటక్క నువ్వు ఇలా ఉన్నావు, చాలా నీరసంగా అంటున్నారు. మాకు కూడా ఒక 1 మంత్ నుంచి కూడా అదొకలా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా చికాకుగా ఏంటో చాలా ఇదిగా అనిపించింది అనమాట. సో సర్లే ఏంటో ఏమైనా సరే ఏదైనా అమ్మకి చెప్తాను, ఏదైనా అమ్మ చూసుకుంటుంది అని. సో అలాగే జరుగుతుంది. కొద్ది రోజులు నేను కూడా కొంచెం బిజీ అయిపోయాను అనమాట. కొంచెం ఇంట్లో కూడా ఎప్పుడు చేసే పూజలు కూడా కొంచెం తగ్గిపోయాయి. నేను పూజలు చేయడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే చూపిస్తాను చూడండి. ఏంటి అంటే చూసారా, సో తులసి చెట్టు కూడా అసలు ఈ విధంగా ఎండిపోయింది పూర్తిగా. అసలు నేను కూడా అనుకోలేదు, మొత్తానికి ఫుల్గా ఎండిపోయింది అనమాట తులసి చెట్టు. ఇంక నేను మార్చుదాము, అమావాస్య ఉంది కదా, అమావాస్య అయిన తర్వాత మార్చుదామని ఇంక ఇలాగే వదిలేసాను. నేను తులసి చెట్టు ఎండిపోయినప్పుడు కూడా నేను గమనించుకోలేకపోయాను. సర్లే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో అని కూడా వదిలేసాను. తులసమ్మ కూడా ఇలా అయిపోతే సడన్గా ఒక విషయం తెలిసింది. అవతల బెడ్రూమ్ కిందన వచ్చేసి అవతల బెడ్రూమ్ అనమాట. సర్దుతూ ఉంటే దివాన్ కట్ తీశాడు. దివాన్ కట్టు మేము అసలు ఎక్కువ యూజ్ చేయమన్నమాట. పైన ఏసీ కొంచెం ప్రాబ్లం వచ్చింది అనేసి, పై ఏసీ ప్రాబ్లం వచ్చిందని ఇప్పుడు కింద ఏసీ యూజ్ చేసుకుంటున్నాం. కింద ఏసీ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం దివాన్ కట్ అసలు యూజ్ చేయం కాబట్టి దివాన్ కట్ క్లీన్ చేస్తుంటే ఒక రాక్షస బొమ్మ అనమాట. సో ఇంకా ఏంటి సడన్లీ వీడు నాకు చెప్పలేదు. ఆ చూసిన వెంటనే వీడికి చూపించాడు చిన్నోడు వెంటనే దాని పక్కన విండో ఉంటుంది, విండో నుంచి విసిరేసాడు అనమాట బయటికి. విసిరిన తర్వాత ఇగో ఇప్పుడు నేను అడిగాను ఏమైందంటే వెంటనే నా దగ్గరికి వచ్చి అమ్మ ఇలా ఒక బొమ్మ కనిపిస్తుంది, ఏదో రాక్షస బొమ్మ ఉందమ్మా అంటే ఏదిరా అంటే ఇప్పుడు నేను విండోల నుంచి చూసాను అనమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. సో వెళ్దాం. కిందన అసలు ఆ బొమ్మ చూశాను. నేను అనుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు వద్దు, వదిలేపోతే పోనీ, లేదు ఒకసారి నేను చూడాలి అన్నాను. సో అది ఎక్కడో వెనకాతల నుంచి కింద పడిచేసాడు అనమాట మన చిన్నోడు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, చూపిస్తాను. మన ఇంటి వెనక్కి, అది మన ఇంటి వెనకాతల వెళ్ళడానికి ఇది ఇలా వెళ్ళి రైట్కి వెళ్ళాలి. సో ఇదైతే మన ఇల్లు. సో పైన ఆ ఏసీ అయితే ఆ పైన ఏసీ కొంచెం ప్రాబ్లం వచ్చిందని ఈ ఏసీకి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, దివాన్ కట్ ఏమో ఇక్కడ ఉంటుంది. చూపించండి. సో దివాన్ కట్ ఏమో ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆ దివాన్ కట్టు మన విండో దగ్గర. వెంటనే చిన్నోడు భయంతో ఇసిరేసాడు. ఇలా ఉంది. యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఎవరు ఎలా పెట్టారో కూడా తెలియట్లేదు అసలు ఎలాంటివి. మేము నార్మల్గా కూడా ఇంటికి ఎప్పుడు ఇలాంటివి నేను యూజ్ చేయలేదు. ఇంటికి ఏదైనా అమ్మ ఇచ్చిన నిమ్మకాయలు, అమ్మ ఇచ్చిన గాజులు తప్ప. అలాంటిది ఇంత పెద్ద బొమ్మ ఇంట్లో ఎలా, అది కూడా పడుకునే బెడ్ కింద ఉంది. చూసారు కదండి, నేను ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే ఇంటికి పెట్టలేదు. ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. కానీ ఒక్కటి అంటే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని మీరు అడగవచ్చు. కానీ నేను చెప్పాలి, ఇలాంటివి చేసినంత మాత్రానో లేకపోతే మేమేదో సంపాదించేసుకొని గడించేస్తున్నామనో దయచేసి అపోహలకి పోయి ఇలాంటివి చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి చెడులు అనేవి దేవుడు నిర్ణయం బట్టే ఉంటాయి. సో ఇప్పుడు ఇది అర్జెంట్గా ఎందుకు చూపించాను అని మీకు డౌట్ రావచ్చు.
ఇది పెట్టిన వాళ్ళకి, ఒకవేళ ఇది చేసిన వాళ్ళకి కూడా కంపల్సరీ ఇది ఇలా మా ఇంట్లో పెట్టారు అంటే వాళ్ళు కంపల్సరీ నా వీడియోస్ అని నేను చేసే ప్రతిదీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు, కన్ఫామ్గా తెలుసు. సో ఇంట్లోకి ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, రోజు తలుపులు తీసే ఉంటాయి. మేము ఎక్కువగా తలుపులు వేయనండి, పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు. చాలామంది పిల్లలు వస్తూ పోతూ ఉంటారు కదా, అస్తమానం పైకి కిందికి తిరగలేక డోర్స్ ఓపెన్ చేయలేక వదిలేస్తూ ఉంటాను. కానీ నేను చెప్పేది ఏంటి అంటే స్వతహాగా నేనేమీ ఆనందంగా సంతోషంగా గడించేసింది ఏమీ లేదు. కాకపోతే మీరు అనుకుంటున్నంతా కూడా భ్రమ. దయచేసి ఇలాంటివి చేసేయకూడదు, తప్పు. ఎందుకంటే అందరూ మధ్య తరగతిగా బతుకుతున్న వాళ్ళమే, అందరికీ తెలుసు. సో ఇది పెట్టిన వాళ్ళు కూడా కంపల్సరీ ఈ వీడియో చూస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు క్యారీ చేయను. నాతో నా తల్లి ఎప్పుడు ఉంటుందని నా గట్టి నమ్మకం, ఎప్పుడూ అమ్మే ఉంటుంది. ఇప్పుడు ఇది నేను ఎలా పెట్టారో ఎవరు పెట్టారో కూడా నేను అమ్మ దగ్గర కూర్చుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు అమ్మని నమ్మి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందువల్ల ప్రతి ఒక్కరికి హాని కలగకుండా ఆ తల్లి అందరికీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇలాంటివి చేయడం వల్ల దేవుళ్ళు మాతో కూడా ఉంటారు, దేవుళ్ళు చూస్తూ ఊరుకోరు. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, ఇది ఎవరు పెట్టారో తెలియకపోవచ్చు, కానీ అమ్మలకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది ఖచ్చితంగా. సో అందుకే ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయకండి దయచేసి. సో నేను దీని మీద అమ్మలకి ఏ కంప్లైంట్లు ఇవ్వను. నా వంతు పూజ నేను చేసుకుంటాను, అమ్మకు చెప్పాల్సింది చెప్తాను. ఎవరు పెట్టారో కూడా అమ్మ క్లియర్గా చూపిస్తుంది. కానీ వద్దు అనుకుంటాను, ఎలాంటి గొడవ ఎలాంటివి ఏమి వద్దు, అందరం కూడా కలిసి మెలిసి ఉందాం, అదే కోరుకుంటూ ఉంటాను. నా మీద నా ఫ్యామిలీ మీద అసలు ఎటువంటి దురాచారాలు ఏమంటారు, సర్లే, నా మీద మా ఫ్యామిలీ మీద ఎలాంటి కళ్ళు వేయొద్దు దయచేసి, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఆ తల్లి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఇలాంటివి ఇంకెప్పుడు చేయకూడదని నేను ఇప్పుడు వీడియో తీసి పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే నాకు తెలిసింది అనే సంగతి అవతల వాళ్ళకి తెలియాలి. సో నేను కోపపడట్లేదు. సో నా నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, అదే నేను ఆలోచిస్తాను. కానీ ఒక్కటి, నన్ను కాదు, అమ్మని నమ్మి నా ఇంటికి వచ్చి నా గడప ఎక్కి అమ్మను మొక్కుకుంటున్న వాళ్ళకి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇలాంటివి చేసినంత మాత్రానే ఆ తల్లి అలాగే ఊరుకుంటూ పోదు. సో అందరికీ కూడా నమస్తే పెట్టేశాడు మా చిన్నోడు. ఓకే అయితే, సో అదండి, అందుకే ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను. అది అలా వదిలేయండి, తర్వాత ఏదైనా కాల్ చేద్దాం. సో దాన్ని అలా కాల్ చేద్దామని అనుకుంటున్నాను. పార్ట్ 2లో చూడండి దాన్ని ఎలా కాల్ చేస్తానో కూడా. సరేనా?